హలో మూవీ మ్యాట్స్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో దొరికే రీసెంట్ టాప్ 7 తెలుగు లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బరీ ట్రూత్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ డాక్యుమెంటరీ సిరీస్ థ్రిల్లర్ మూవీస్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో అయితే ట్రెండింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2015లో సంచలనం క్రియేట్ చేసిన షీనా బోరే హత్య కేసులో తన తల్లిని అరెస్ట్ చేశారు. 2012లో చనిపోతే 3 years తర్వాత తను అరెస్ట్ చేశారు. కన్న తల్లి కూతుర్ని ఎలా చంపిందిరా బాబు అని ఈ న్యూస్ అప్పట్లో తెగ వైరల్ అయింది. ఈ సిరీస్ లో టోటల్ 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ కి అయితే కొన్ని నిజాలను చూపించారు, మన మైండ్ బ్లాక్ అయిపోతుంది. సెకండ్ ఎపిసోడ్ వల్ల మీరు చాలా డిస్టర్బ్ అవుతారు. ఈ సిరీస్ ని ఇంతవరకు మీరు చూడకపోతే అర్జెంట్ గా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ లో నెంబర్ 2 నోవేర్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇది ఒక బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక కంటైనర్ లో సముద్రం మధ్యలో చిక్కుకుపోతుంది. తనని కాపాడే వాడు లేడు, ఎవరు రాలేరు. మరి తను బయట పడగలిగిందా? అందులోనూ ప్రెగ్నెంట్. చాలా ఉత్కంఠభరితంగా సాగే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఒక సీన్లో న్యూడిటీ ఉంటుంది. సో ఒక్క సీన్ స్కిప్ చేయగలిగితే ఎస్ చూడొచ్చు, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 ది రైల్వే మ్యాన్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రాజెడీ అయిన భోపాల్ గ్యాస్ లీకేజ్ ఆధారంగా ఈ సిరీస్ని తీశారు. కొన్ని వేల మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ఆ సిచ్యువేషన్స్ని ఈ సిరీస్లో మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. కొన్ని సీన్స్కి అయితే మన హృదయాలు కదిలిపోతాయి, తెలియకుండానే కన్నీరు కూడా వస్తుంది. అంతలా ఈ సిరీస్ మనల్ని కట్టిపడేస్తుంది. నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ సిరీస్ని మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని కూడా చూడొచ్చు. ఇంతవరకు చూడకపోతే అర్జెంట్గా యూస్ చేయండి. లిస్ట్లో నెంబర్ 4 ఓరియన్ అండ్ డార్క్, ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే ఈ మూవీని వాళ్ళకి చూపించండి, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీలో ఒక చిన్నపిల్లాడు ఉంటాడు. వాడు చాలా పిరికి, కొన్ని విషయాలంటే చాలా భయం. చీకటి అంటే ఇంకా భయం. డార్క్ వచ్చి ఈ బుడ్డోడికి ఉన్న భయాన్ని ఎలా పోగొట్టింది అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు మీరు కూడా వాళ్ళతో కలిసి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఈ యానిమేషన్ కలరింగ్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి రికమెండేషన్ వీడియోస్ మన ఛానల్లో బోలెడ్ చేశాను. ప్రీవియస్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 యానిమల్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. 4th ప్లేస్లో పిల్లల కోసం చెప్పా. ఈ 5th ప్లేస్లో ఓన్లీ ఫర్ అడల్ట్స్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అది పెద్ద సాహసమే అని చెప్పాలి. అస్సలు చూడకూడదు. రణబీర్ కపూర్ యాక్టింగ్ కోసం ఈ మూవీ పక్కాగా చూడాల్సిందే. అయినా సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన ఈ సంచలనాన్ని ఇప్పటికే మీరు అందరూ చూసే ఉంటారు. ఇవి చూడకపోతే అర్జెంటుగా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూసేయండి. తండ్రి కోసం ఓ కొడుకు చేసే యానిమల్ యుద్ధాన్ని ఈ రేంజ్లో తీస్తే ఇక నెక్స్ట్ యానిమల్ పార్క్ ఏ రేంజ్లో ఉంటుందో. లిస్ట్లో నెంబర్ 6 సొసైటీ ఆఫ్ ది స్నో, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. నిజంగా మనం -22 degreesలో ఒక 10 minutes ఉండలేం. అలాంటిది ఒక రగ్బీ టీం వాళ్ళ ఫ్లైట్ క్లాష్ అవ్వడం వల్ల ఆ మంచు ఏరియాలో పడిపోతే కాపాడే నాదులు లేడు, తిండి లేదు. మరి అంత -22 degreesలో ఎలా బ్రతకగలరు? కొన్ని సీన్స్కి మన గుండెలు బరువెక్కడం ఖాయం. ఇలాంటి గ్రేట్ మూవీని ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 కర్రీ అండ్ సైనైడ్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. అబ్బా ఏం సిరీస్ మావా ఇది. ఈ డాక్యుమెంటరీ సిరీస్ చూసేటప్పుడు మీ ఒళ్ళు షివర్ అవ్వడం గ్యారంటీ. ఇది కూడా కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. వామ్మో, ఇంత డేంజర్ లేడీని మీరు ఎక్కడా చూసి ఉండరు. మరీ ఇంత క్రూయల్గా ఉందేంట్రా స్వామి. ఒక 4-5 థ్రిల్లర్ మూవీస్ని కలిపితే ఈ థ్రిల్లర్ డాక్యుమెంటరీకి ఈక్వల్ అవుతుంది. అంతలా ఈ సిరీస్ మనల్ని కట్టిపడేస్తుంది. ఇంతవరకు మీరు ఈ సిరీస్ని చూడకపోతే అర్జెంట్గా చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏ కంటెంట్ మూవీస్ కావాలో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ కంటెంట్పై వీడియో చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.